అప్పటికి నేను అన్వేషణ ఈ నవల రాస్తున్నాను. తనకి ఈ మోడర్న్గా డ్రెస్ వేద్దామనే ఆలోచన అందులోంచి పుట్టిందండి నాకు. ఓకే ఓకే. ఇలాగా ఈ మోడర్న్ డ్రెస్సులన్నీ కూడా తనతో అది మాట్లాడిన తర్వాత మీకు ఆలోచన వచ్చింది. ఈ సినిమా తర్వాత తను ఈ రకం డ్రెస్సులతో సినిమాలు కూడా క్యారెక్టర్లు వస్తున్నాయి. ఒక రోజున కొంచెం సెక్సీ డ్రెస్ వేసుకున్న సాంగ్ కూడా చూశారండి ఒక చోట. తనని కలిసినప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏంటో డ్రెస్సు అన్నాను. నేను కూడా వేసుకోనన్నాను. మరి అన్వేషణ సినిమాలో ఏకాంత వేళ సాంగ్కి వేసుకున్న డ్రెస్ అవుతుంది కదండి, అక్కడే వేసుకున్నారు, మాది ఎందుకు వేసుకోరు అని ఎదురు అడిగారు. అప్పుడు తలంచుకుని సరే అన్నాను అని చెప్పిందండి. తను మొట్టమొదటి డబ్బింగ్ చెప్పిన సినిమా అన్వేషణ. అవును. ఆ తర్వాత తను డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా మందికి డబ్బింగ్లు చెప్పింది. మా అమ్మాయి ఎవరో రామ్ గోపాల్ హీరోయిన్ ఎవరండి, పొట్టిగా ఉంటుంది ఆవిడ, ఊర్మిళకి ముఖ్యంగా ఇలా చాలా మందికి చెప్పింది. తను ఫస్ట్ డబ్బింగ్ చెప్పింది అన్వేషణ. మళ్ళీ ప్రేమించి పెళ్ళాడికి చెప్పలేదండి. ఎందుకంటే ప్రేమించి పెళ్ళాడిలో ఆ ఫ్యామిలీ డ్రామా డైలాగు ఎమోషన్ అంతా చూసి ఇది నేను చెప్పను, నేను ఎవరితోనో చెప్పించుకోమంటే సరితతో చెప్పించానండి. అది సినిమా చూసి నాకు సరిత ఆ డైలాగులు క్యాసెట్ కావాలి, నాకు అది ఆడియో క్యాసెట్ చేసి తనకి ఇస్తే రాత్రి పగలు ప్రాక్టీస్ చేసిందండి. ఆ తర్వాత సినిమా నుంచి తనే అన్ని రకాల క్యారెక్టర్లకి డబ్బింగ్ చెప్పుకుంది. కాస్ట్యూమ్స్ గురించి ఇంకొంచెం మాట్లాడాలి నేను, ఎందుకంటే ఈ మధ్య కాలంలో గత ఒక 2 దశాబ్దాలుగా ఈ కాంట్రాస్ట్ అన్న కాస్ట్యూమ్స్లో కాంట్రాస్ట్ అన్నది బాగా వింటున్నాం. బట్ 40 ఏళ్ల క్రితం మీరు కాంట్రాస్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఒక వైట్ శారీ మీద ఒక వేరే కలర్ బ్లౌజ్, అంటే ఏమాత్రం సంబంధం లేని ఒక బ్లౌజ్, అలాగే ఒక పింక్ కుర్తా మీద వైట్ ట్రౌజర్,